పట్టణం సంజీవ గాంధీ డిగ్రీ కళాశాల ఆవరణలో నూతన ఆర్డీఓ కార్యాలయం పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆర్డీఓ శ్రీనివాస్ ప్రారంభోత్సవం చేయడంతో పట్టణంలో నూతన శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయనకు రెవెన్యూ సిబ్బంది సంబంధిత అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అధికారం లేకముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా పీలేరు కలికిరి పట్టణాల్లో జరిగిన బహిరంగ సభ మినీ మహానాడులో చంద్రబాబు నాయుడు మదనపల్లి జిల్లా పీలేరు రెవెన్యూ డివిజన్ చేస్తామని బహిరంగంగా ప్రకటించి మాట ఇవ్వడం, వాటిని నిలబెట్టుకోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని అన్నారు. మదనపల్లిను అన్నమయ్య జిల్లాగా పేరు పెట్టడం హర్షించదగ్గ విషయమని, అన్నమయ్య ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని, కలియుగ వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడని పేర్కొన్నారు. మేము ఏ ప్రాంత ప్రజలకు వ్యతిరేకం కాదని, ప్రజల సౌకర్యార్థం కోసం కోరడం, ప్రజల సహకారం పోరాటంతో ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి, సంక్షేమం, భావితరాల భవిష్యత్తు కోసం సాధించుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పీలేరు తహసీల్దార్ శివకుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ సిబ్బంది, నల్లారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మనము కడప జిల్లాకు వ్యతిరేకం కాదు, 2 కాబట్టి 3 చేసుకోండి, మీరే ముఖ్యమంత్రి, మా జిల్లా మాకు కావాలా, చిత్తూరు జిల్లాలోనే మేము ఉండాలా అని ఆ రోజు మా కోరిక. ఈరోజు మదనపల్లి చరిత్ర ఉండేవు. 1911లో చిత్తూరు జిల్లా ఫామ్ అయితే సబ్ డివిజన్ కూడా అప్పుడే ఫామ్ అయింది మదనపల్లి. తర్వాత ఎన్నో కాలాలు కుప్పము, పొలంనేరు కూడా సబ్ డివిజన్ మదనపల్లి. ఇండియాలోనే బిగ్గెస్ట్ సబ్ డివిజన్. ఎప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసరే పోస్టింగ్ మదనపల్లి. 31 మండలాలు మదనపల్లికి ఉన్నాయి మొత్తంతా కూడా ఆ రోజు. కాబట్టి వైసీపీ టైంలో కొంచెము ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ అది రెక్టిఫై చేసి అన్నమయ్య జిల్లాను పేరు పెట్టి, దేవుని పేరు, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు అన్నమయ్య. ఆయన వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. ఆయన రాజంపేట ఉన్నా, నేటివ్ ఉన్నా కూడా అందరికీ సంబంధించిన వ్యక్తి అతను. కాబట్టి ఈరోజు అన్నమయ్య పేరుతో మదనపల్లి జిల్లా స్టార్ట్ చేసి ఈరోజు కూడా పెద్ద ర్యాలీ చేయడం జరిగింది అక్కడ. ఇప్పుడే మేము ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే అందరూ ఈరోజు చాలా సంతోషకరం. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. మనది కూడా సబ్ డివిజన్ కూడా 8 మండలాలు ఈరోజు మనకు కలిపినారు పీలేరులో. పీలేరు సబ్ డివిజన్లో మన 6 మండలాలు కాక సదుము సోమల. ఫ్యూచర్లో నాకు తెలిసి పులిచెర్ల, రొంపిచెర్ల కూడా ఫ్యూచర్లో కలుపుతారు. అది ఎందుకంటే అవి చాలా దగ్గర ఇక పీలేరుకి అన్నింటికి ఆనుకొని ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా కలపచ్చు అనుకుంటా. ప్రజల్లో విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆలోచించవచ్చు ఫ్యూచర్లో. కాబట్టి ఈరోజు చాలా సంతోషజనమైన దినము పీలేరుకి. కానీ ఈరోజు మున్సిపాలిటీ కూడా ఇప్పుడు ఈ జనాభా సెన్సస్ వల్ల ఇబ్బంది వచ్చింది మున్సిపాలిటీకి. కాబట్టి ఆ సెన్సస్ అయిపోయిన తర్వాత మన మున్సిపాలిటీ కూడా పీలేరు అవుతుంది. మనం కూడా తిరుపతి, చిత్తూరు, మదనపల్లి లాగా పీలేరు పెద్దగా అభివృద్ధి అయ్యేదానికి ఈ సబ్ డివిజన్ వచ్చిన దానివల్ల మనకు అవకాశం ఉందని తెలుస్తుంది.